హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి ట్రెడిషనల్ రెసిపీ అయిన మక్క అట్లు పాలాంబరం. పాతకాలం నాటి వంటకాలలో చాలామంది మర్చిపోతున్న టేస్టీ అండ్ హెల్తీ ఈ మక్క అట్లు పాలాంబరాన్ని అమ్మమ్మలు నానమ్మలు ఏ విధానంలో చేసేవారో అదే విధానంలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. మక్క అట్లు చేయడం కోసం ముందుగా కంకుల నుండి గింజలన్నీ ఒలుచుకొని 1 కప్పు మక్క గింజలను మిక్సీ జార్లోకి వేసుకోండి. మక్క అట్ల కోసం కొంచెం లేతగా ఉన్న మక్క కంకులను తీసుకోవాలి. ఇలా ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసిన తర్వాత అదే కప్పుతోటి 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తటి పిండిలా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని మరొక బౌల్లోకి వేసుకోండి. ఇక్కడ మనము పెసరట్టు బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ బ్యాటర్లో ప్రిపేర్ చేసుకోవాలి. మరి దోశ బ్యాటర్లా లిక్విడ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని జస్ట్ 1/2 టీ స్పూన్ మాత్రమే సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టేయండి. ఇప్పుడు పాలాంబరం చేయడం కోసం 1 కప్పులోకి 1/2 కప్పు వరకు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. అదే కప్పుతోటి బియ్యం పిండి వేసుకున్న కప్పుతోటి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా ఫోక్తో కలిపేయండి. 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే 2 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఇలా పిండి బ్యాటర్ను కలిపి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. దీంట్లోకి 1 గ్లాస్ నిండా చిక్కటి పాలను వేసుకుంటే అదే గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పాలు నేను 1/2 లీటర్ వరకు తీసుకున్నాను. తర్వాత ఏ కప్పుతోటి బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా పాలల్లో కరిగిస్తూ కలుపుతూ ఉండాలి. బెల్లం పాలలో పూర్తిగా కరిగిన తర్వాతనే మనము కలిపి ఉంచుకున్న బియ్యం పిండి బ్యాటర్ను ఒక సైడ్ పోస్తూ మరొక సైడ్ కలుపుతూ ఉండాలి. అలా అయితే ఉండకట్టకుండా ఉంటుంది. ఇలా బియ్యం పిండి బ్యాటర్ వేసిన తర్వాత మంటను పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికిస్తే ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అవుతుంది. అయితే మరీ చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయొద్దండి. కొంచెం లిక్విడ్ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే పూర్తిగా చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కగా అవుతుంది. చూడండి, 2-3 మినిట్స్లో కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా అవుతుంది. ఈ స్టేజ్లో మరొక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసి ఓసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు మాత్రం కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు చూసుకోవాలి. అలా అయితేనే మనకు పాలాంబరం చిక్కగా కాకుండా కొంచెం తినడానికి వీలుగా ఉంటుంది. పాలాంబరం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మక్క అట్లు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశ పెంకని పెట్టుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేయండి. తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. తర్వాత మక్క పిండిని ఈ మాదిరిగా చిన్న లోతు గిన్నెలో తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పెసరట్టు ఎలా వేసుకుంటామో అలా వేసేసేయండి. ఈ మక్కట్లు కూడా పెసరట్ల మాదిరిగా కొంచెం మందంగా వేసుకొని మూత పెట్టి సిమ్లో 2 మినిట్స్ ఉడికించాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఒక 1 టీ స్పూన్ నెయ్యిని కానీ ఆయిల్ కానీ స్ప్రెడ్ చేయండి. మరొక వైపు టర్న్ చేసి మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉంచాలి. అంతేనండి, ఎంతో కమ్మకమ్మటి టేస్టీ మక్కట్లు రెడీ అయిపోయాయి. ఇదే మాదిరిగా బ్యాచ్ వైజ్గా మక్కట్లను వేసుకోండి. అయితే మక్క అట్టు వేసే ముందు ప్రతిసారి ఆయిల్ను స్ప్రెడ్ చేసి టిష్యూ పేపర్తో క్లీన్ చేసి ఈ మాదిరిగా మక్కట్టును వేసుకోండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి తర్వాత మూత తీసిన తర్వాత ఆయిల్ వేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి. మక్కట్లను మరీ ఎక్కువసేపు క్రిస్పీగా అయ్యే వరకు కాల్చకుండా ఇలా కొంచెం లైట్గా ఉన్నప్పుడే తీసేయండి. అంతేనండి, వేడివేడిగా ఉన్నప్పుడు మక్కట్లను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పాలాంబరంతో టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇది తిన్నాక ఇప్పటి దోశలు పల్లీ చట్నీలు అవన్నీ వీటి ముందు దిగదుడిపి అంటారు. అంత కమ్మగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యానికి మక్క అట్లు చాలా మంచిది. అప్పటి కాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు మొక్కజొన్నలు వచ్చిన సీజన్లో కంపల్సరిగా 1 మంత్కి ఒక్కసారైనా ఈ మక్కట్లను పాలాంబరాన్ని చేసుకొని ఇంటిళ్ళపాది ఎంతో ఎంజాయ్ చేస్తూ తినేవారట. మరి మీరు కూడా ఈ ట్రెడిషనల్ రెసిపీ మక్కట్లు పాలాంబరాన్ని ఇదే పద్ధతిలో ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.